అమెరికాలో, యూకేలో చూసుకుంటే బ్రోకర్‌ని దండేసి నమస్తే పెడతారు. 100 కోట్ల ప్రాపర్టీ కూడా బయ్యర్, సెల్లర్ కలుసుకోకుండా బ్రోకర్ నమ్మి ఇస్తారు. అవును. ఇండియాలో ఆ కల్చర్ లేదు. మన దగ్గర బ్రోకర్ అంటే చాలా చిన్న చూపు చూస్తూ 5 ఉంటారు. లక్షలు ఇస్తే వాడు ఫోన్ ఎత్తడు. అది స్ట్రీట్ బ్రోకర్స్. అవును. సెటిల్మెంట్ గోల్డ్ చైన్‌లు ఏసుకొని, ఖద్దరు బట్టలు ఏసుకొని బాలకృష్ణ సినిమాలో చూస్తారు. 10 టాటాలు ఇసుక వేసి వాడు దిగి కత్తులు కటాలు పెట్టి అది సెటిల్మెంట్లు చేసేవారు. కబ్జాలు చేసేవారు. ఇప్పుడు అది మారింది. అక్కడి నుండి కొద్దిగా మారడం 100% మారలేదు. మారడం స్టార్ట్ అయింది. ఆ యూఎస్ కల్చర్ రావాలని ఇంకో 20, 30 ఇయర్స్ పడుతుందేమో మరి. బట్ ఎప్పటికైనా వస్తుంది. రేరా వచ్చా కొద్దిగా సెటిల్ అయింది. కొద్దిగా ఇంప్రూవ్ అయింది. ఇప్పుడు పీపుల్ ఆర్ గెటింగ్ అనలైజ్ అంటే అన్ఆర్గనైజ్ సెక్టర్ అండ్ ఆర్గనైజ్ సెక్టర్. ఇప్పుడు కూడా మీరు ఒక ప్రాపర్టీ కొనుక్కుంటే ఎంత కొనుక్కున్నారో ఎవ్వరికీ తెలియదు. బయ్యర్కి సెల్లర్తో తెలుస్తుందా? అవును. సబ్ రిజిస్టర్ ఎవరైతే రిజిస్టర్ చేస్తారో ఆయన కూడా తెలియదు. అందుకని రేవంత్ రెడ్డి గారు భూముల వాల్యూలు పెంచుతానంటున్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే ఫోర్ సస్టైనబుల్ సిటీ ఈజ్ గోయింగ్ టు బి ఏ బిగ్ సిటీ, అందులో డౌట్ లేదు.